కృష్ణారెడ్డి గారు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినట్టే ఈ సినిమాతో చేస్తారు, జరుగుద్ది. అలాగే అచ్చిరెడ్డి గారు ప్రతి క్షణం ఆయన వెనకుండి ఎలాగైనా మళ్ళీ మంచి ఫామ్లో మంచి హిట్ కొట్టాలనే దాంతో కష్టపడ్డారు. అలానే మావాడు రాంప్రసాద్ కానీ కల్పన గురించి ఏదో ఇంకా పెళ్ళాన్ని గురించి చెప్పుకున్నట్టు ఉంటుంది, బాగుండదు. నేను మాత్రం ప్రొడక్షన్లో మాత్రం నేను చెయ్యటనే లేదు, దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఏదో 2 సార్లు, ఒకసారి ఒక బర్త్డే వస్తే దానికి వెళ్ళాను, మధ్యలో ఇంకో రోజు వెళ్ళాను. వెళ్ళకూడదనే, మనం చేయట్టకూడదని. వీటన్నిటికంటే మించి మీ అందరికీ షేర్ చేసుకోవాలి. మా గోపి నేను అడగంగానే ఏదైనా నేను వస్తున్నాను, తన కొత్త స్క్రిప్ట్ సిట్టింగుల్లో బిజీగా ఉన్నా, తను ఎక్కడో ఊరెళ్ళి వచ్చి మళ్ళీ ప్రోగ్రాముల్లో ఉంటే కూడా లేదు. మా ఇద్దరు కాంబినేషన్ 2019లో కొట్టేస్తుండాలి, చాలా బ్లాక్ బస్టర్ హిట్. మా బాలయ్య బాబుతోనే కొట్టుండాలి. అది నాకు రాసి పెట్టలేదు, వేరే వాళ్ళకి రాసి పెట్టుండింది. ఎనీ హ్యావ్, నువ్వు హిట్ కొట్టావు, బ్లాక్ బస్టర్ కొట్టావు, నాకు అది ఆనందం. బాలయ్య బాబు గారికి వస్తే నా సొంత ఇంట్లోకి వచ్చినట్టు. యాక్చువల్గా మేము కరెక్ట్గా జరుగుంటే క్రాక్ సినిమా బాలకృష్ణ గారితో గోపి చేయాల. అప్పుడు తను వేరే కమిట్మెంట్లు, ఇది సడన్గా స్క్రిప్టు ఇంకోళ్ళకి ఇవ్వాల్సి రావటం, ఇంకా అది అయ్యంటే చరిత్రలో అన్నీ తిరగరాసి ఉండేదేమో ఆ సినిమా. కానీ యాక్చువల్గా బాలయ్య బాబు గోపి కాంబినేషన్లో అయ్యి ఉంటే ఇంకా ఇంకా పెద్ద హిట్లు కొడతావు గోపి, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వెరీ బిగినింగ్ నుంచి వాళ్ళ మెంటాలిటీ, ఇతను ఒకడు కానీ బాబీ కానీ, వీళ్ళు అంటే కష్టం తెలుసు, సినిమా మీద దానికంటే ప్రేమ ఎక్కువ వాళ్ళకి, లవ్. ఏదో ఏదో సినిమా చేసేయటం కాదు, అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ, ఈ కళామ తల్లి సెన్సేషనల్ హిట్లు ఇస్తుంది. దీనికంటే మా కృష్ణారెడ్డి గారికి మళ్ళీ ఇంకో వైభవం వచ్చి కుటుంబ సమేత చిత్రాలు చూసే వాళ్ళకి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకి మళ్ళీ ఒక పండగలలాగా సంవత్సరానికి కనీసం ఒక సినిమా అన్న కంటిన్యూస్గా మీరు చేస్తూ హిట్లు కొడతా ఉండాలని చెప్పి నా కోరిక సార్. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, మీనా, నేను సినిమా చూశాను. ఈ సినిమాకి పెద్ద సెట్ వాళ్ళు. అలాగే సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే ఇష్టం, సినిమా నిర్మాత అంటే ఎలా ఉంటుందో విషయం చెప్పాలంటే మీనాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ షూటింగ్లో ఉండేటప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగి తన భర్తను కోల్పోవటం జరిగింది. క్లైమాక్స్ చాలా ఎక్కువ ఆర్టిస్టుల కాంబినేషను, చాలా పెద్ద కాంబినేషన్. అంటే దినమైన మరుసటి రోజు బయలుదేరి వచ్చి మళ్ళీ షూటింగ్లో పాల్గొని ఈ సినిమా షూటింగ్ని ఫినిష్ చేసింది. హ్యాట్స్ అప్ టు దట్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఒక యాక్ట్రెస్కి అంత నిబద్ధత ఇలాంటిది ఉంటే, లేకపోతే ఆ షెడ్యూల్ కానీ లేచిపోయి ఉంటే మళ్ళీ దాని కాంబినేషన్ సెట్ చేసుకునే దానికి ఒక 2-3 నెలలు ఈజీగా పట్టేది. ఇక రాజేంద్ర ప్రసాద్ ఇరగా తీసేశాడు, మళ్ళీ అవార్డులు కొట్టుకుంటాడు ఈ సినిమాతో. హీరో ఎందుకనంటే నేను ఆ కుర్రాళ్ళు చూసి అసలు షాక్ అయిపోయాను. ఆ ఫైర్ మేము చిరంజీవి గారితో సినిమాల్లో చేసినప్పుడు మా మూడు కావాలి, కోతల రాయుడు, ఆ టైంలో మేము చిరంజీవి గారితో మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి సినిమాలు చేసినప్పుడు ఏంటి ఈయన ఇలా తీసేస్తున్నాడు, ఇలా అలాంటి ఫైర్ ఉంది అబ్బాయిలో. డెఫినెట్గా దాన్ని కాపాడుకొని అతను ముందుకు రావాలని చెప్పి జాగ్రత్త పడాలి. సినిమాలు సెలెక్ట్ చేసుకునే దాంట్లో కూడా జాగ్రత్త పడితే డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంది అతనికి. అలానే రవి మృణాలని, వీళ్ళందరికీ, సునీల్, ఇంకా పేరున చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఎరగదీశారు సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా కుటుంబ సమేత చిత్రంగా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా ఇండస్ట్రీ గొప్ప సక్సెస్తో ప్రారంభమైంది.
సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా సంక్రాంతి సీజన్లో మంచి హిట్ సినిమాలు పడితే ఆ సంవత్సరం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. అలాంటి ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి మొదటి సక్సెస్ వీరసింహారెడ్డి, ఆ వెంటనే వాల్తేరు వీరయ్య. 2 బ్లాక్ బస్టర్స్ పడేటప్పటికి థియేటర్లన్నీ కలకల్లాని, తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా చాలా ఆనందపడ్డారు. మంచి హిట్లు వచ్చినాయి. అలా హిట్ ఇచ్చినటువంటి వీరసింహారెడ్డి డైరెక్టర్ మల్లినేని గోపీచంద్ ఇవాళ మేము పిలవగానే ఈ ఫంక్షన్కి వచ్చి నమ్ముకోరా అనే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ఈ సినిమాలో పాటని విడుదల చేయడం మాకు చాలా సంతోషం. ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక కృష్ణారెడ్డి గారి గురించి ప్రతిసారి చెప్తానే ఉంటాను, మీ అందరికీ తెలిసిన విషయం. ఆయన గత 7-8 సంవత్సరాలుగానే ఆ ఫైర్ అనేది తనలో తను అలాగా రగుల్చుకుంటూనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే అనుక్షణం ప్రతిరోజు నేను చూస్తాను కాబట్టి నాకు తెలుసు సంథింగ్ ఏదోటి ఇంకా సాధించాలి సాధించాలి సాధించాలి. దానికి ప్రతిరూపంగానే మంచి స్క్రిప్ట్లు తయారు చేసుకోవడం జరిగింది. అందులో ఒక స్క్రిప్ట్ని మా నిర్మాత కల్పన గారు నచ్చి మెచ్చి సి కళ్యాణ్ గారితో సంప్రదించి ఆయన అనుమతి తీసుకుని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈ కార్యరూపానికి మొదలుపెట్టారు. ఇక కల్పన గారి గురించి తెలిసిన తర్వాత తెలియని ఒక ప్రత్యేకమైనటువంటి ఏదో ఒక అనుబంధం ఫీల్ అయ్యాం మేము. దానికి ఒక చిన్న రీజన్ ఉంది. కల్పన గారు వాళ్ళ ఫాదరు ప్రొడ్యూసర్ ఆయన బాబురావు గారని, కల్పనా చిత్ర అనే బ్యానర్ని స్టార్ట్ చేసింది ఆయనే. 50 ఏళ్ల క్రితం అత్తగారు కొత్త కోడలు అని ఒక సినిమా తీశారు. ఆ సినిమా షూటింగు మా విలేజ్ ఆరవెల్లికి భీమవరానికి మధ్యలో వ్యాండ్రా అనే ఒక విలేజ్ ఉంటే అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది. మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కృష్ణారెడ్డి గారు కానీ నేను షూటింగ్ జరుగుతుందంటే చూద్దామని వెళ్తే అక్కడ ఉన్న క్రౌడ్ చూసి షూటింగ్ దగ్గరికి వెళ్ళడానికి భయపడడానికి వచ్చేసాం. అలాంటి అత్తగారు కొత్త కోడలు సినిమా తీసిన ప్రొడ్యూసర్ కుమార్తె కల్పన గారు అని తెలిసిన తర్వాత సమ్ థ్రిల్ ఫీలింగ్. అప్పుడు షూటింగ్ చూడలేకపోయినటువంటి ఆ బ్యానర్కి సంబంధించినటువంటి సినిమా కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో తయారవుతుందని అంటే ఏదో ఒక మమకారం అనేది ప్రత్యేకంగా కలిగింది. అనుక్షణం కూడా టీం అందరూ కూడా సెలెక్ట్ చేసుకున్నటువంటి టీం అందరూ కూడా ఆర్టిస్టులు కానీ, అటు రాజేంద్ర ప్రసాద్ గారు, మీనా గారు కానీ, ఇటు సోహైల్ హీరోయిన్, సునీల్ గారు, ఆలీ, అజయ్ ఘోష్, ప్రవీణ్, అలాగే వైవా, హర్ష, ఇలా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. పుష్కలంగా ఎంటర్టైన్మెంట్ ఉంది. అంతకు మించి కృష్ణారెడ్డి గారు ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటుగా అంతర్లీనంగా ఏదో ఒక మెసేజ్ ఉండాలి. ఇవాళ యంగర్ జనరేషన్ యూత్ ప్రతి వాళ్ళకి కూడా ఎవరో కాలక్షేపంగా ఎవరు కూడా జీవితాలను మొదలు పెట్టట్లేదు. ప్రతి వాళ్ళకి ఏదో ఒక గోల్ ఉంటుంది, ఏదో ఒక తపన ఉంటుంది, ఏదో సాధించాలనేటువంటి ఒక పట్టుదల ఉంటుంది. అలాంటి ఆ పట్టుదలని అది గుప్పిట్లో ఒడిసిపట్టి దాన్ని సానబట్టుకుని దాన్ని నమ్మి ఆచరణలో పెట్టగలిగిన వాళ్ళే విజయం సాధిస్తారు. ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి సి కళ్యాణ్ గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, మన మల్లినేని గోపీచంద్ కానీ, మా రామసత్యనారాయణ కానీ, సో వీళ్ళందరూ కూడా ఊరికే రాలే. వాళ్ళు కళ్ళగన్నారు, ఒక ఆశయాన్ని ఏర్పరచుకున్నారు, తపన పడ్డారు. వాటిని నిజం చేసుకోవడం కోసం తాము ఏం చేస్తే అది వాస్తవం అవుతుందో దానివైపు కృషి చేశారు, సాధించారు. అలాంటి ఒక ఇన్స్పైర్ చేసేటటువంటి, మోటివేట్ చేసేటటువంటి కథాంశం ఈ సినిమాలో ఉంది, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుళ్ళలో. అందుకనే కృష్ణారెడ్డి గారు ఈ కథని ప్రతిఫలించే ఒక పాట ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్గా ఉంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యి రామజోగి శాస్త్రి గారికి ఆ సన్నివేశాన్ని, కథలో ఉన్నటువంటి జిస్ట్ని ఆయన పూర్తిగా వివరించి నాకు ఒక అద్భుతమైన ఆ ఫీల్ కావాలి, ఈ పాట వింటే అందరూ కూడా మోటివేట్ అవ్వాలి, అలాంటి పాట కావాలని అడగడం, ఆయన అద్భుతమైన లిరిక్స్ రాయడం. ఇప్పుడు మీరు విన్నారు ఈ పాటని. ఈ పాట ఆయన రాసిన తర్వాత, ఆయన రాసి వినిపించిన తర్వాత, కృష్ణారెడ్డి గారు ఆ ట్యూన్కి రికార్డింగ్ చేసిన తర్వాత మొట్టమొదటి రియాక్షన్ మాకు నిర్మాత కల్పన గారి దగ్గర నుంచి వచ్చింది. ఆవిడ చాలా ఇన్స్పైర్ అయింది. అద్భుతంగా ఉంది, ఈ పాట వింటే మన యూనిట్లో
మెంబర్స్కే ఒక స్పిరిట్ వస్తుంది, మనందరూ కష్టపడాలి. అంటే ఎవరికి వాళ్ళే, నిన్ను నువ్వు నమ్ముకో, నన్ను నేను నమ్ముకుంటా, ఎవరికి వారు వాళ్ళు నమ్ముకోవాలి. అలా నమ్ముకున్నప్పుడే మనం ఏదన్నా సాధించగలుగుతాం. మనకి ఒక గొప్ప పాత పాట ఒకటి ఉంది, క్లాసికల్ సాంగ్. మహానుభావుడు త్యాగరాయ గారు రాసినట్టున్నారు. అది ఎందరో మహాను భావులు ఇట్లా ఉంటుంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఎగిరే పౌర్మాలో బ్రహ్మలు గురు బ్రహ్మలు అనే పాట చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ఎందరో మహానుభావులు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇదిగో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎందరో మహానుభావులు. సి కళ్యాణ్ గారు, మరి నేను గోపీచంద్ గారు, అచ్చిరెడ్డి గారు, రామ సత్యనారాయణ గారు, చూసారా ఎందరో మహానుభావులు. వీళ్ళందరూ కూడా నాకు ఎంతగానో సహకరించారు, మామూలుగా సహకరించలేదు. కథ వినేటప్పుడు కల్పన గారు ఎట్లాగైతే ఎంత చక్కగా విన్నారో ఆ పక్కనే కూర్చొని సి కళ్యాణ్ గారు కూడా ఆ కథని ఆస్వాదించడం జరిగింది. ఆయన ఆస్వాదించడమే కాదు, సినిమాలో ఆయన అప్పుడప్పుడు అంటే అదే ఎవరికైనా పుట్టినరోజు జరిగినప్పుడు లేకపోతే ఏదైనా ఒక ఫెస్టివల్ జరిగినప్పుడు ఒక అరగంట గంట రావడం, అలా బహుశా షూటింగ్ జరిగినంతకాలంలో 1-2 సార్లు ఆయన వచ్చినప్పటికీ కూడా ఆ 2 సార్లు కూడా ఆయన పాటలు చూసి మురిసిపోయారు ఆయన. అలాగే ఈ మధ్య సినిమా చూసి ఎంత ఆనందపడ్డాడో ఆయన ఆనందం చూస్తేనే నాకు ముచ్చటేసింది. నా ప్రొడ్యూసర్కి నేను ఇంత మంచి సినిమా చేశానా నేను అన్న భావన నాకు కలిగింది అని అంటే ఏం కావాలి చెప్పండి. అంతకు మించి నా కెమెరామ్యాన్ సి రాంప్రసాద్, అతను ఎంత కష్టపడి ప్రతి క్షణం కూడా ధారపోసాడంతే తన చెమటని. మన కళ్ళకి పంచరంగులు అలాగా అందంగా కనపడేలాగా చేశాడు అని అంటే ఆయనకి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక మిగిలిన వాళ్ళు ప్రవీణ్ పూడి గారు ఎడిటింగ్, శివ ఆర్ట్ డైరెక్టరు, ఒక్కళ్ళేంటి ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పాలి అని అంటే నాకు అసలు ఈ సమయం సరిపోదు, ఎన్ని రోజులైనా సరిపోదు. ప్రతి క్షణం అనుక్షణం చెప్తూనే ఉండొచ్చు. ఎందుకంటే దట్ ఈస్ దైర్ టాలెంట్ అండ్ అట్ ది సేమ్ టైం ఆ టాలెంట్స్ని నాకు దారపోసి నా ద్వారా మీ ముందుకు వచ్చేలాగా చేశారు అని అంటే రియల్గా నేను వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఇక ఆర్టిస్టులకు వచ్చేసరికి అటు రాజేంద్ర ప్రసాద్, మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు 2 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి ఆయన మళ్ళీ నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కలిసి చేస్తున్నాము అని అంటే ఏదో ఒక కొత్తదనం కావాలి కదా, ఉంటేనే కదా ప్రేక్షకులందరూ ఆస్వాదించేది. అందుకని బాగా ఆలోచించుకుని ఆయనే కావాలని ఆయన్నే కోరుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి ఆయన్ని మెప్పించి శభాష్ అని చెప్పి అనిపించుకుని మళ్ళీ వచ్చి ఈ సినిమాలు చేశాము అనంటే ఆయనకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పను నేను. ఒకటి చెప్తే తక్కువ, 1000 చెప్పినా తక్కువే, 1,00,000 చెప్పినా తక్కువే, 1,00,00,000 చెప్పినా తక్కువే. బట్ ఎస్, లెట్ ఇట్ బి. ఇక మీనా గారు అసలు ఎంత చక్కటి డైలాగ్ అది, ఎంత చక్కటి పర్ఫార్మెన్స్ చేసింది ఆవిడ, అద్భుతం అంతే. ఇక ఒక పక్క నుంచి సునీల్ తక్కువ చేశాడు. సునీల్ ఎంత ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. ఒక పక్క నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క వరకు చివరి వరకు కూడా. అసలు నేను సినిమా చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. నిజానికి చెప్పాలి అంటే పెళ్ళం ఊరెళ్తే తర్వాత అంతటి పెద్ద హిట్ నాకు రాలేదు కూడా. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా తిరిగి చేస్తున్నాను అని అంటే ఎంత సిద్ధపడి ఉంటాను. ఇందాక అచ్చిరెడ్డి గారు చెప్పారు కదా, అంటే నాలో ఫైర్ ఎక్కడికి పోలేదు, మండుతూనే ఉంది, లోపల రగులుతూనే ఉంది. ఏదో చేయాలన్నటువంటి తపన, కృషి, పట్టుదల, దీక్ష ఒకటిగా ప్రతిదీ అలాగే ఉండిపోయింది. అందుకే ఏమైనా సరే ఇప్పుడున్నటువంటి ప్రేక్షకులని ఒక కొత్త పంధాలో నవ్వించాలి అని చెప్పి తపనపడ్డాను. సినిమా చూసిన తర్వాత రెస్పాన్స్ చెప్పాను కదా మీకు, ఇటు కళ్యాణ్ గారు అటు ప్రొడ్యూసర్ గారు మొత్తం అందరూ కూడా చూసి సినిమాని ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసావు నువ్వు అని అన్నారు. హ్యాపీ. ఇదే మాట రేపొద్దున పబ్లిక్ అంటారు, ఇదే మాట రేపొద్దున చూసే మీరందరూ కూడా అంటారు. ఆ మాట కోసమే మీరందరూ రేపొద్దున కొట్టే చప్పట్ల కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నా. ఆ రోజు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. మార్చిలోనే వస్తుందని చెప్పి సత్యరెడ్డి గారు ఇందాకే చెప్పారు. అది ఏ రోజు వస్తుందో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ బట్ వచ్చినప్పుడు మాత్రం
మీ అందరి చప్పట్లు నేను హాయిగా వింటాను. మీరందరూ కూడా ఒక పక్క నుంచి కొడుతూ ఉంటే అసలు అవన్నీ వింటూ ఎంత ముచ్చట పడిపోతానో నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే ఈ సినిమాకి కథ చేశాను, స్క్రీన్ ప్లే చేశాను, మ్యూజిక్ చేశాను, డైరెక్షన్ చేశాను, వీటితో పాటుగా ఫస్ట్ టైం డైలాగ్ కూడా రాశాను. బహుశా అందులో ఆ మాటలు చాలా షార్ప్గా అంటే పొద్దున తీరు ఉంటాయేమో అని నాకు అనిపిస్తోంది. అచ్చిరెడ్డి గారు ప్రతిసారి ఫోన్ చేసి పొద్దుటే ఫోన్ చేసి ఇవాళ ఈ సీన్ రాశాను నేను చూడొచ్చు విను అని చెప్పడం, ఆయన చిన్న చిన్న కరెక్షన్లు ఉంటే చెప్పడం, మళ్ళీ దాన్ని సెట్ చేయడం, మళ్ళీ ఇదిగో అని అనుకోవడం, ఇట్లాగా మొత్తం సినిమా అంతా రాసేసి ఆ సినిమాని పేపర్ మీద ఎడిటే చేసి అంటే ఎంత కావాలి ఎంత ఉంటే బాగుంటుంది మళ్ళీ రిపీట్లు ఏమైనా చెప్పామా ఇన్ని రకాలుగా ఆలోచించుకొని. ఎందుకనంటే ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతిదీ కూడా ఒక 40 షాట్లు ఇవాళ తీద్దాము అని అనుకున్నాము అనుకోండి, 40 బదులు 40 అవసరం లేదు 15 షాట్లు తీస్తే చాలు అని అంటే ఆ 15 చాలా అందంగా తీయొచ్చు కదా. 40 బదులు 40 చుట్టేసే కన్నా 15 ముట్టుకోవడమే గొప్పదే కదా. ఆ 15 మాత్రమే చెక్కేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అదే పని చేశాను, అదే పని చేయించాను రామ్ ప్రసాద్ గారి చేత. అందుకని ఈ సినిమా చూడడానికి ఆద్యాంతము మీరు హిలేరియస్గా నవ్వుకోవాలి. ఈ తపన వల్లే ఈ సినిమా చేశాను అని మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకనంటే నేను సినిమా చేశాను అని అంటే యాక్చువల్గా మీరందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఎలాంటి వల్గారిటీ లేకుండా ఉంటుంది అనేటటువంటి ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగా ఉండదు, లేదు, రాదు. అట్ ది సేమ్ టైం నో డబుల్ మీనింగ్ డైలాగ్ అలాంటిది రాని మనం. ఇక సినిమా చూస్తూ ఉంటే మరి నేను ఎట్లా కాంపెన్సేట్ చేస్తాను, మరి ఇవేమీ లేకపోతే ఏం చేయాలి, నేను ఏం చేయాలి అని అంటే హిలేరియస్ కామెడీని కనుక జుప్పించేస్తే సినిమాలో 100% మీకు నచ్చుతుంది ఆ సినిమా అనేది నా నమ్మకం. నా నమ్మకం రేపొద్దున మీ చప్పట్ల ద్వారా రుజువైనప్పుడు ఇక నాకన్నా ఆనందపడేవాడు, నాకన్నా అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఉండరు అని నేను ఖచ్చితంగా చెప్పుకోగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే. అండ్ కృష్ణారెడ్డి గారిని చూస్తూ ఉంటే నాకు నిజంగా నా కాలేజ్ ఆ టైంలో మేము నెల్లూరులో చదువుతూ ఉండేవాడిని. నేను నెల్లూరు విఆర్ కాలేజ్లో, మా కాలేజ్ పక్కనే కృష్ణా కావేరి కళ్యాణి అని 3 థియేటర్లు ఉండేవి. ఇప్పుడు S2 అని ఇప్పుడు మాగుంట థియేటర్స్. కృష్ణారెడ్డి గారి సినిమా ఒకవైపు ఈవి గారు, వీళ్ళిద్దరు స్టార్ డైరెక్టర్స్. వీళ్ళు చూడని హిట్లు లేవు, వీళ్ళు చూడని బ్లాక్ బస్టర్లు లేవు. అంటే ఒక డైరెక్టర్స్ని నేను కళ్ళ ముందు సినిమాకి వెళ్ళి ఇది ఈవి గారి సినిమా, ఇది కృష్ణారెడ్డి గారి సినిమా అని థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం. అది వాళ్ళు అన్ని సక్సెస్ఫుల్ కొట్టిన స్టార్ డైరెక్టర్ ఆయన. అంటే మా నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ ఆయన. కృష్ణారెడ్డి గారి సినిమాలతో ఫస్ట్ అచ్చిరెడ్డి గారి పేరు వచ్చేది. అచ్చిరెడ్డి గారు సమర్పించు కృష్ణారెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఒక బ్లాక్ బస్టర్ ఒక ఎరా చూశారు. అంటే మామూలుగా అచ్చిరెడ్డి గారితో తర్వాత అంటే వాళ్ళ కాంబినేషనే బ్లాక్ బస్టర్ కాంబినేషన్, కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు. అలాంటి వాళ్ళు మళ్ళా ఇప్పుడు కృష్ణారెడ్డి గారు మళ్ళా ఒక మంచి సినిమాతోటి, అంటే కృష్ణారెడ్డి గారు సినిమా అంటేనే క్లీన్ యూ సర్టిఫికేట్, ఫ్యామిలీ వెళ్ళి చూసే సినిమాలు ఆయన ఇవన్నీ. ఇప్పటివరకు నాకు ఇప్పుడే కళ్యాణ్ గారితో కూడా ఆయన చేసిన అన్ని సినిమాలకి యూ సర్టిఫికేట్, అంటే అది మామూలు విషయం కాదు. అది అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూసుకునే ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీస్తారు ఆయన. ఇప్పుడు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అని చెప్పి ఒక టైటిల్ తోటి సోహెల్ హీరోగా, కల్పన గారు గురించి నాకు కళ్యాణ్ గారు మిస్సెస్ అని తెలుసు కానీ మీ నాన్నగారు ప్రొడ్యూసర్ అని తెలియదండి నాకు. సూపర్, మీరు అసలు మామూలుగానే ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత మీరు. మీ ఫాదర్ దగ్గర నుంచి ఆ లెజెండరీ మీరు తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక మంచి సినిమాతోటి రావటం చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు బాగా అత్యంత ఆప్తుడు కళ్యాణ్ గారు. నన్ను చూశారు ఆయన, నేను నా ఎదుగుదలంతా ఆయన దగ్గర నుంచి చూశారు. సో ఆయనకి అన్ని ఒక మంచి సినిమాని వాళ్ళు తీయటం. కృష్ణారెడ్డి గారి గురించి నేను మధ్యలో వచ్చాను.
కృష్ణారెడ్డి గారి సినిమాల్లో ఆడియో ఎక్స్ట్రాడినరీ ఆడియో ఉండేది. ప్రతి సినిమాలోనూ ఆడియో సూపర్ ఆడియో. సార్ మీ ఆడియోకి నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. ఎన్ని క్యాసెట్లు ఉన్నాయో, మీ సినిమా క్యాసెట్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర. అప్పుడు క్యాసెట్లు వచ్చాయి, ఎగిరే పౌరమా కానీ, తర్వాత మావు చిగురు అన్నీ. ఇంకా నాకు బాగా ఇష్టమైంది, నా ఫేవరెట్ హీరో, టాప్ హీరో బాలయ్య బాబుతో చేశారు. ఆ సాంగ్స్ అయితే నేను క్యాసెట్ నెల్లూరులో వెళ్ళి సైకిల్ వేసుకొని వెళ్ళి ఒక షాప్లో రిలీజ్ అయ్యే వరకు వెయిటింగ్ చేసి, అంటే క్యాసెట్ కోసం వెళ్ళి ఆ సాంగ్ అరిగిపోయేదాకా విన్నా. అంటే అలానే నెంబర్ 1 కృష్ణ గారి సాంగ్స్ ఒకటి కాదు, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. అంటే ఎంత మ్యూజిక్ టేస్ట్ ఉంటేనే అంత ఒక అన్ని క్రాఫ్ట్స్. అంటే ఇప్పుడు డైరెక్టర్ అన్న తర్వాత స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇది కాకుండా మ్యూజిక్ కూడా ఒక క్రాఫ్ట్ని డీల్ చేయడం, అది అన్ని సినిమాల్లోనూ నెక్స్ట్ లెవెల్లో ఉండటం, హాంటింగ్ మ్యూజిక్ ఇవ్వడం. అలానే ఆయన కామెడీకి సార్ నీకు నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు కలిసి చెప్పే అవకాశం రాలేదు. నేను బాగా చిన్న స్ట్రగుల్ నుంచి వచ్చాను. నేను రిలీఫ్ కోసం సినిమానే నాకు. మీ సినిమాలు నెల్లూరు థియేటర్లో చూస్తుంటే నాకు మాయలోడు అనుకుంటాను, బాగా గుర్తు. బాబుమోహన్ గారు డాడీ డాడీ అంటే వచ్చి ఒక ఫుల్ నైటీ లాంటిది తీసుకొచ్చి లోపల నుంచి ఎముకల బోన్ తీస్తే ఇలా ఇస్తాడేదో, అది నాకు ఫేవరెట్ సార్. అది డాడీ దగ్గర పడుకొని చాలా రోజులు అయిందని చెప్పి కోటగారు పక్కన పడుకుంటాడు. ఆ సీన్ కోసం నేను 5-6 సార్లు వెళ్ళి చూసేవాడిని. ఇప్పటికి కూడా నేను యూట్యూబ్లో వెళ్ళి ఆ మాయలోడు ఆ సీన్స్ పెట్టుకొని చూస్తాను సార్. అంత కామెడీలో అంత ఎక్స్ట్రాడినరీ కామెడీ చేసిన డైరెక్టర్ ఆయన. ఇప్పుడు ఒక మంచి స్క్రిప్ట్ తోటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతుంది. మంచి ఆయన వాళ్ళ కాంబినేషన్ రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు ఆయన కాంబినేషన్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలానే సోహేళ్ళు, మృణాలిని, వీళ్ళతోటి ఒక మంచి సినిమా తీశారు. అలానే సునీళ్ళు, అందరూ మంచి, మీనా గారు, అందరూ మంచి ఆర్టిస్టులు ఉన్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు. డెఫినెట్గా ఆయన ఆ క్లీన్ ఫిలిం మళ్ళా ఇప్పుడున్న ఆడియన్స్ రుచి చూడబోతున్నారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఈ సినిమాకి టెక్నీషియన్ రామ్ ప్రసాద్ డిఓపి. నాకు వీరసింహారెడ్డికి కూడా కొంచెం వర్క్ చేశాడు ఆయన.